ఈరోజు ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే. అబ్రహాం లింకన్ డెమోక్రసీ గురించి ఒక మాట అన్నారు, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని. ఇప్పుడు చాలామంది దానికి కౌంటర్ ఇస్తూ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ద పీపుల్, ఎఫ్ఏఆర్ ఫార్ ద పీపుల్, బియుఐ బై ద పీపుల్ అంటున్నారు. అంటే ప్రజలకు దూరంగా ప్రజలను కొనేస్తూ ప్రజలతో సంబంధం లేకుండా ఉండేది డెమోక్రసీ అవుతుంది అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీస్ అని చెప్పుకునే దేశాలు నిజంగా డెమోక్రసీస్ పాటిస్తున్నాయా? డెమోక్రసీస్ కాస్త ఆలిగార్కీస్గా మారిపోతున్నాయి కదా, ఆ ఆలోచన చాలామందిలో వచ్చేస్తుంది. డెమోక్రసీలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ సిటిజన్ టు బి అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ అని కొంతమంది అంటుంటారు. పౌరులకు ఇంకేం పనిలేదో వాళ్ళు యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉండాల్సిందేనా అని చెప్పి. ఓవరాల్గా చెప్పాలంటే డెమోక్రసీ కాస్త మెజారిటేరియనిజం అయిపోయింది, మెజారిటీ రూల్ అయిపోయింది. థామస్ జెఫర్సన్ అన్నట్టు ఒక యాంగ్రీ మాబ్ 51% ఆఫ్ మెజారిటీ కెన్ డామినేట్ 49% ఆఫ్ మైనారిటీ. అంటే జస్ట్ 51% అనేది జస్ట్ సింపుల్ మెజారిటీ కూడా మొత్తాన్ని కొట్టేసి పారేస్తుంది అనమాట డెమోక్రసీలో. జేఎస్ మిల్ అనే ఫేమస్ థింకర్ ఒక మాట అంటారు, ఇఫ్ ఆల్ మ్యాన్ కైండ్ -1 హ్యావ్ వన్ ఒపీనియన్, ద సింగిల్ పర్సన్ హ్యావ్ అదర్ ఒపీనియన్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ సప్రెసింగ్ ద సింగిల్ పర్సన్. అంటే 100లో 99 మందికి ఒక ఒపీనియన్ ఉండి ఒక్కడికే ఇంకో ఒపీనియన్ ఉంటే ఆ ఒక్కడిని కూడా మనం తొక్కేయకూడదు అని చెప్పి. కానీ డెమోక్రసీస్లో అలా లేదు కదా, డెమోక్రసీ అంతా మెజారిటేరియనిజం అయిపోతుంది. బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఆర్ ఫ్యాటల్ టు డెమోక్రసీ అని చెప్పి. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీకైనా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తే వాళ్ళు ఇంకా అపోజిషన్ గురించి వినరు, డిసెంట్ గురించి పట్టించుకోరని చాలా వరకు మనం అది గమనిస్తూనే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా. అయితే డెమోక్రసీ ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే థీమ్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ మీడియా, ఫ్రీడమ్ టు డెమోక్రసీ, పీస్ అండ్ డెలివరింగ్ ఆన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది అంటే మీడియా, ఫ్రీడమ్ టు డెమోక్రసీ, పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ నడుస్తుంది, మీడియా మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య మనం చూసాం ఎన్డీటీవీ అదానీ చేతిలోకి వెళ్ళిపోవటం, ఆల్మోస్ట్ వెళ్ళిపోవడం ఖరారు అయిపోయింది అనమాట. ఇండియాలో కూడా మీడియాకి ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. కార్పొరేట్స్, గోబెల్స్ పబ్లిసిటీ, క్రోనీ క్యాపిటలిస్టులు మొత్తం తీసుకెళ్లి మీడియాని పట్టేసుకున్నారనమాట. డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలంటే మీడియా ఈజ్ అ మౌత్ పీస్ ఆఫ్ డెమోక్రసీ. కానీ ఆ మీడియా కాస్త ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. 2007లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సు సందర్భాన యునైటెడ్ నేషన్స్ వాళ్ళ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున వరల్డ్ డెమోక్రసీ డేగా జరపాలని నిర్ణయించారు. 2008 నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఈ సందర్భంగా మనం కొన్ని ఇండెక్స్లు చూసుకోవాలి. ఒకటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. దీన్ని పబ్లిష్ చేసే వాళ్ళు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. దీనిలో ఇండియా ర్యాంక్ బాగా పడిపోయింది. ఈ సంవత్సరం 150, లాస్ట్ ఇయర్ 142 ర్యాంక్ ఉంటే ఈ సంవత్సరం 150. మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ అంతా ఈ కార్పొరేట్సే పట్టేసుకుంటున్నారు కదా. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 120. పాత ర్యాంక్తో పోలిస్తే ఇండియా ర్యాంక్ పడిపోయింది దీనిలో కూడా. ఇంతకుముందు ఇండియా ర్యాంక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో 117 ఉంటే ఇప్పుడు అది 120 అయిపోయింది. అదేవిధంగా డెమోక్రసీ ఇండెక్స్, ఇంటర్నేషనల్గా డెమోక్రసీ ఇండెక్స్ అని ఒకటి ఇస్తారు, వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్. దానిలో ఇండియా ర్యాంక్ 46. ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇస్తారనమాట. ఇలా రకరకాల సూచికల గురించి కూడా మనం చూసుకోవాలి. స్వీడన్ బేస్డ్ సంస్థ VDEM అంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ ఇండియాకి డెమోక్రసీలో రేటింగ్ ఇచ్చింది, 93rd అవుట్ ఆఫ్ 202 కంట్రీస్. అదేవిధంగా ప్రపంచం అంతా ప్రామాణికంగా తీసుకునే వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్లో ఇందాకే చెప్పాను మన ర్యాంకింగ్ 46 అని చెప్పి. దానిలో ఏం చూస్తారో ఒకసారి చూద్దాం. సివిల్ లిబర్టీస్, ఆ దేశంలో సివిల్ లిబర్టీస్ ఎలా ఉన్నాయి, ఎలక్టరల్ ప్రాసెస్ అండ్ ప్లూరలిజం ఎలా ఉంది, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్, పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, పొలిటికల్ కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారనమాట. దానిలో డెమోక్రసీస్ని కేటగరైజ్ చేస్తారు, ఫుల్ డెమోక్రసీ, ఫ్లాట్ డెమోక్రసీ, హైబ్రిడ్ రెజీమ్, అథారిటేరియన్ రెజీమ్ అని చెప్పి. ఇండియాని ఏ కేటగిరీలో పెట్టారో తెలుసా? ఫ్లాట్ డెమోక్రసీ. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీస్ ఎలా ఉన్నాయో చూడాలి. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, డెమోక్రసీకి ఆల్టర్నేటివ్ అథారిటేరియన్ రెజీమ్ కాదు, డెమోక్రసీకి ఆల్టర్నేటివ్ డిక్టేటర్షిప్ కాదు. ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ డెమోక్రసీ ఇస్ డెమోక్రసీ ఇన్ ఏ బెటర్ ఫామ్. ఇది గుర్తుంచుకుంటే అందరికీ మంచిది, ప్రజలకి ప్రభుత్వాలకి.